బీఆర్ఎస్ పార్టీకి షాక్లపై షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జల్ల సురేందర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు మరో 150 మంది అనుచరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ఎమ్మెల్యే విజయ రామారావు వీరికి సాదరంగా స్వాగతం పలికి పార్టీలోకి ఆహ్వానించారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. బంజారా హిల్స్, గౌరీశంకర్ బస్తీ, ఉదయనగర్లో వాసుల్ని కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ పాలన చూసి జనం ముందుకు రాలేక, ఓట్లు అడగలేక తల్లి విజయమ్మ అమెరికాకు వెళ్లిపోయిందన్నారు మందా కృష్ణ మాదిగ. కడప జిల్లా పులివెందులో మాదిగల ఆత్మీయ సమ్మేళనంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒక హంతకుని తన అన్న కాపాడుతున్నాడని చెల్లి షర్మిల తిరుగుతోందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో మాదిగల మద్దతు టీడీపీకే అన్నారు మందకృష్ణ. కంటోన్మెంట్ నియోజకవర్గం పికెట్లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ చెప్పారు. బిజీ షెడ్యూల్ ఉన్నా కంటోన్మెంట్లో రేవంత్ రెడ్డి రెండోసారి సమయం ఇవ్వడం విశేషమన్నారు. రేవంత్ కార్నర్ మీటింగ్ ను యువజన మహిళా నేతలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సక్సెస్ చేయాలని శ్రీ గణేష్ విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఫరీద్పేట వాసులు ప్రజా దర్బార్ నిర్వహించారు. వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి అభివృద్ధి పనుల నిధులు, ఆలయం చందా డబ్బుల్ని స్వాహా చేసినట్టు సాక్ష్యాలతో రుజువు చేశారు. అభివృద్ధి పనుల్లో దాదాపు 6 లక్షల వరకు గోల్మాల్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 14న చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను ట్రావెన్కోర్ దేవస్థానం రద్దు చేసింది. మండల మకరవీలకు సీజన్ నుంచి దీన్ని అమలు చేయనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానం అధికారిక వెబ్సైట్లో 3 నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చన్న అధికారులు రోజుకు 80,000 మందిని మాత్రమే అనుమతిస్తామన్నారు. ఈవీఎంల కమిషనింగ్ ను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను హన్మకొండ జిల్లా ఆర్ఓ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఎనిమామ్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలోని కట్టమైసమ్మ దేవాలయం పరిసరాలు దుర్గంధభరితంగా తయారయ్యాయి. పరిశుభ్రతపై మున్సిపల్ అధికారుల తీరు పలు విమర్శలకు తావిస్తోంది. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ తక్షణం సమీపంలోని మరుగుదూరం తొలగించాలని డిమాండ్ చేసింది బీజేపీ. లేకుంటే ఆందోళన చేస్తామన్నారు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి. అల్లూరు జిల్లా చింతూరు మండలం మెతుగూడెం గ్రామంలో B44 బెటాలియన్ సిఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. అసిస్టెంట్ కమాండెంట్ సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఈ నెల 12 వరకు జరగనుంది. మోతగూడెం మార్కెట్ సెంటర్, పోలీస్ స్టేషన్ ఆవరణలోని చెత్తను తొలగించారు సిఆర్పీఎఫ్ సిబ్బంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని తొలి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. ఈ మేరకు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అగ్నివీర్, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్స్, టీడీఎస్ పోస్టుల భర్తీకి ర్యాలీని నిర్వహించనున్నారు. అర్హులైన వారు 20వ తేదీ ఉదయం 5 గంటలకు హాజరు కావాల్సి ఉంది. నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. పరీక్ష పేపర్ లీక్ అయినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని ఖండించింది. ఈ ప్రచారం పూర్తి అవాస్తవమని పేర్కొంది. వైద్య, విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సమగ్రత విషయంలో రాజీ పడబోమని ఎన్టీఏ పేర్కొంది. శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. 8 మందికి గాయాలయ్యాయి. మృతుడు గుంటూరు డొంక రోడ్డుకు చెందిన రజీ రాజరావు గుర్తించారు. క్షతగాతులను చికిత్సకై ఆసుపత్రికి తరలించి పోలీసులు విచారణ చేపట్టారు. కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థకు 550 కోట్ల రూపాయల ఫైన్ కింద చెల్లించింది. రద్దయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని సీరియస్ గా పరిగణించిన ఆస్ట్రేలియా నియంత్రణ సంస్థ ఈ మేరకు జరిమానాను విధించింది. 103 ఏళ్ల చరిత్ర గల ఈ సంస్థ ఇలా అనైతిక విధానాలను అవలంబించడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.